ఆర్ ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఇదొక జీవన విధానం, ఆకులతోటి ఆర్ ఆయుర్వేద అనుకుంటారు. కానీ నా వేలో ఏంటి అంటే దోస్ ఆల్ ఆర్ రాంగ్. పూర్వకాలంలో మన తాతలు కానివ్వండి, వాళ్ళ తాతలు వాళ్ళు తినే ఫుడ్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. అది అంటే కరెక్టేనా? అంటే ఇప్పుడు అదే విధానాన్ని మళ్ళీ న్యాచురోపతి ద్వారా కూడా మనం అలానే తీసుకురావచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ని మొత్తం వాళ్ళు మర్చిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు న్యాచురోపతికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 2 months ఉన్నారు. ఆ 2 months వాళ్ళ లైఫ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేయగలదా? వెల్కమ్ టు అనదర్ పాడ్కాస్ట్ విత్ రాజ్ భారద్వాజ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మా లెక్చరర్ డాక్టర్ శ్రీమయ్ సార్, బిఎన్వైఎస్. సో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజ్. సార్, ఇప్పుడు న్యాచురోపతి అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రాస్పెక్టివ్ వ్యూ ఉంటుంది. ఎస్. సో ఆ ప్రాస్పెక్టివ్ వ్యూలో మీరు న్యాచురోపతి గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు? న్యాచురోపతి అనగానే జనరల్గా అందరూ చెప్పేది మెడిసిన్స్ ఉండవు, ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్, ఆర్ ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఇదొక జీవన విధానం, ఆకులతోటి ఆర్ ఆయుర్వేద అనుకుంటారు. కానీ నా వేలో ఏంటి అంటే దోస్ ఆల్ ఆర్ రాంగ్. వీ కెన్ సే ఇట్ యాజ్ అ లైఫ్ స్టైల్. ఒక జీవన విధానాన్ని ఫాలో అయ్యేదాన్నే న్యాచురోపతి అంటారని నేను భావిస్తున్నాను. బికాజ్ సన్లైట్లో నుంచోవడం కానీ, వాటర్ సరిగ్గా తీసుకోవడం కానీ, ఆర్ ఫిజికల్ యాక్టివిటీ, యోగా కానీ, ఏదైనా చిన్న చిన్న పనులు చేయడం కానీ, ఇవన్నీ మన లైఫ్లో ఒక పార్ట్ కింద ఉండాలి. సో ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటే మనం న్యాచురల్గా హెల్తీగానే ఉంటాము. అండ్ న్యాచురోపతిలో కూడా చెప్పే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వీటన్నిటికి సిమిలర్గా ఉంటాయి. కాబట్టి వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ స్టైల్. మన పూర్వకాలంలో మన తాతలు కానివ్వండి, వాళ్ళ తాతలు వాళ్ళు తినే ఫుడ్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. అది అంటే కరెక్టేనా? అంటే ఇప్పుడు అదే విధానాన్ని మళ్ళీ న్యాచురోపతి ద్వారా కూడా మనం అలానే తీసుకురావచ్చా? ఇప్పుడు ఒక విషయం ఎట్లా చెప్పచ్చు అంటే పూర్వకాలంలో వాళ్ళు పని చేశారు. ఆ పని అనేది ఏ రకమైంది కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు బాగా. ఎక్కువగా ఫార్మర్స్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ పొలాన్ని వాళ్ళే దున్ని, వాళ్ళే నాట్లేసి, వాళ్ళే ఈల్డ్ చేసి అంతా వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఎంత పనులు ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే పొలం పనులు చేయడానికి కొంతమంది, ఇంకొక పని చేయడానికి నీళ్లు పెట్టడానికి ఇంకొకళ్ళు, అట్లాగా ప్రతి దానికి వేరే వేరే వాళ్ళని పెట్టుకొని పనిని తగ్గించి చాలా మెంబర్స్ని పెంచుకున్నారు. అట్లా ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అండ్ మోర్ ఓవర్ పాతకాలంలో వాళ్ళు ఎట్లా అంటే రైస్ ఇంత విరివిగా దొరికేది కాదు. సో రైస్ వాజ్ ఇట్స్ సేక్రెడ్ థింగ్ అండ్ కాస్ట్లీగా ఉండేది. అప్పట్లోనే రైస్ తినేవాళ్ళు అంటే రిచ్ మెంబర్సే రైస్ తినేవాళ్ళు. సో అట్లా ఏమైంది అంటే పూర్వకాలంలో మిల్లెట్స్, అరికెలు, కొర్రలు, రాగులు, రాగి జావా, ఇట్లాగా రాగి ముద్ద ఇట్లా తిని బ్రతికేవాళ్ళు చాలామంది వరకు. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎట్లా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి వాళ్ళు చేసిన దానికి ₹1, ₹10 వచ్చిందంటే ఈ రోజుకి వచ్చింది చాలు అన్న ఒక సంతృప్తితో పడుకునేవాళ్ళు, దొరికింది తినేవాళ్ళు. ఎక్కువ కూడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇంత తినాలని ఉంది, అంత తినేస్తానని చెప్పి ఎక్కువ కూడా తినేవాళ్ళు కాదు. దే యూస్ టు ఈట్ ఇన్ లిమిట్స్, దే యూస్ టు వర్క్ హార్డ్, దే యూస్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ అండ్ రెస్ట్. దిస్ ఈస్ వాట్ దే హ్యాడ్. అండ్ అప్పట్లో ఫిజికల్ యాక్టివిటీ, దెన్ ఈటింగ్ ఇన్ ప్రాపర్ అమౌంట్స్ అండ్ రెస్ట్ వాజ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉంది కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేది బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి నువ్వు ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 person ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ జాబ్, దే ఆర్ వర్కింగ్ ఫర్ 10 to 12 hours. ఆ తర్వాత దే ఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ ఫుడ్ అనేది టీ తీసుకోవడము, మధ్యలో బర్గర్స్ తినడము, లేదంటే పిజ్జాస్ కానీ విత్ ద సోషల్ గ్యాదరింగ్స్ అండ్ ఆల్. అండ్ స్లీప్ అనేది కూడా వాళ్ళకు ఉండదు. దే విల్ బి గెటింగ్ లేట్ నైట్ కాల్స్, యూఎస్ క్లయింట్స్ అయితే, ఆర్ దే మైట్ బి హ్యావింగ్ సమ్ వర్క్ స్ట్రెస్. బాస్ ఇట్లా అన్నారు, టీంలో ఇట్లా జరుగుతుంది, ఐఎమ్ అనేబుల్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద పీపుల్ అని చెప్పి. సో ఇట్లా వీళ్ళందరికీ 3 అనేది పాడైపోయాయి. ఫిజికల్ యాక్టివిటీ లేదు. దే హ్యావ్ బీన్ సిట్టింగ్ దేర్ ఫ్రమ్ మార్నింగ్ 9 to evening 8 or something.
దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ చైర్, దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. వాకింగ్ అనేది తగ్గిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, స్ట్రెస్ ఎక్కువైంది. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అఫ్ కోర్స్ దే ఆర్ పేయింగ్ థౌసండ్స్ ఆర్ ల్యాక్స్, దే ఆర్ ఎర్నింగ్ ఇన్ ల్యాక్స్, బట్ స్టిల్ వాళ్ళకి ఏంటంటే ఆ మెంటల్ పీస్ అనేది దూరం అయిపోయింది. సో బికాస్ ఆఫ్ సచ్ థింగ్స్ వీఆర్ ఫేసింగ్ ద ఇష్యూస్. బట్ ఇఫ్ అట్ ఆల్ ఎ పర్సన్, ఐటీ పర్సన్, అదే ఎంప్లాయీ కనుక వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేయగలిగి ఒక హాఫ్ అన్ అవర్, ఇఫ్ హీ క్యాన్ ఇంక్లూడ్ ద టైమ్ పీరియడ్ ఫర్ యోగా అండ్ ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోవడం, మేబీ క్యారేజ్ ఫ్రమ్ అ హోమ్ ఆర్ సంథింగ్ హెల్తీ ఈట్స్ క్యాంటీన్లో కనుక వాళ్ళు తీసుకోగలిగితే డెఫినెట్లీ దే క్యాన్ బీ హెల్తీ అండ్ రెడ్యూసింగ్ ద స్ట్రెస్ అనేది బై ప్రాక్టీసింగ్ యోగా అండ్ మెడిటేషన్స్ దే కెన్ రెడ్యూస్ దేర్ స్ట్రెస్ అండ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్. This will help that IT employee or any other person to live a quality life and a healthy life. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ని మొత్తం వాళ్ళు మర్చిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు న్యాచురోపతికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 2 months ఉన్నారు. ఆ 2 months వాళ్ళ లైఫ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేయగలరా, లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా అంటే, యాజ్ యూ సెడ్ వాళ్ళు మర్చిపోయారు అని విత్ ఇన్ ద స్టేజ్, వెదర్ ఇట్ ఈస్ 10 days or 20 days or 1 month or 2 months, వాళ్ళు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు వాళ్ళు ఎట్లా ఉండొచ్చు, ఎట్లా ఉంటే ఏం జరుగుతుంది అన్న ఒక ఎగ్జాంపుల్ ఆర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దే విల్ ఫీల్ ద డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ని బట్టి వాట్ ఎవర్ ఎంత ఎక్స్టెండ్ దాకా వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వగలరో, ద ఫుడ్ కానీ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ద రెస్ట్ ఆర్ యోగా, ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ సేడ్ విచ్ కెన్ బీ ఫాలోడ్ ఆర్ ప్రాక్టీస్ ఇన్ హోమ్, అది ఫాలో అవ్వగలిగితే అప్ టు విచ్ ఎక్స్టెంట్ దే ఆర్ ఫాలోయింగ్, దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ వచ్చేది అక్కర్లేదు. దే నీడ్ నాట్ కమ్ అగైన్ అండ్ అగైన్ టు ద న్యాచురోపతి క్లినిక్స్ ఆర్ సెంటర్స్ టు టేక్ ద ట్రీట్మెంట్స్. వాళ్ళు ఈ ప్రోటోకాల్స్గా మనం ఏదైతే సజెషన్స్ ఇస్తామో డిశ్చార్జ్ సమ్మరీ కింద, అది ఫాలో అవ్వగలిగితే కనుక, సో అప్ టు హౌ మచ్ ఎక్స్టెంట్ దే కెన్ ఫాలో, దే నీడ్ నాట్ కమ్, అంత పర్సంటేజ్ వాళ్ళు న్యాచురోపతి క్లినిక్స్కి వచ్చేది అవాయిడ్ చేయొచ్చు వాళ్ళు డెఫినెట్గా. అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ కెపాసిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, హౌ మచ్ ఎవర్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ ద సివియారిటీ ఆఫ్ ద కండిషన్ దే ఆర్ హ్యావింగ్. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలామంది యోగా గురించి 6 months ట్రైనింగ్ తీసుకొని, లేకపోతే 3 months ట్రైనింగ్ తీసుకొని ఒక సర్టిఫికేట్ పెట్టుకొని దాన్ని ఏదో పెద్ద అచీవ్మెంట్లా చూపించి సెంటర్స్ పెట్టుకొని ఉన్నారు. దానికి ఇంకా ఈ BNYS కోర్స్ ఏదైతే ఉందో న్యాచురోపతికి సంబంధించి వాళ్ళు 5.5 years దీని గురించి రీసెర్చ్ చేసి చదువుకొని చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకని ఎక్కువ వాళ్ళకు ఉంటుంది డిమాండ్. అంటే వాళ్ళు ఎందుకు అంత వచ్చింది డిఫరెన్స్? సో బేసిక్గా ఏంటి అంటే, వీ హ్యావ్ చోజన్ దిస్ కోర్స్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ అనేది, వేర్ వీఆర్ learning medical subjects and also how to treat people by natural ways or methods and also to practice yoga. అండ్ ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది అంటే, మనం 4.5 years అనేది యోగా నేర్చుకొని యోగా ప్రాక్టీస్ చేసి ఇంటర్న్షిప్లో 1 year ఏదైతే ఉందో ఇంటర్న్షిప్లో మనం యోగా టీచ్ చేసి వీఆర్ లెర్నింగ్ 4.5 years వీఆర్ కోరిలేటింగ్ టు ద మెడికల్ థింగ్స్ లైక్ anatomy, physiology, what is happening by practicing this asana, what is happening, ఏం చేంజెస్ జరుగుతున్నాయి మనం తెలుసుకుంటున్నాం. అండ్ కమింగ్ టు దిస్ BSc యోగా, MSc యోగా కోర్సెస్, అక్కడ ఏంటి అంటే ఎనీ పర్సన్, ఎనీ స్ట్రీమ్ పర్సన్, సపోజ్ ఒక ఇంజనీరింగ్ చేసిన అతను కానీ ఫార్మసీ చేసిన అతను కానీ ఎవరైనా సరే ఆ కోర్స్ని పర్సీవ్ చేసే విధంగా ఉంది. వై దే హ్యావ్ క్రియేటెడ్ దట్ అంటే, at one particular point of time in their life they feel like this is not correct, I want to change అనుకునే వాళ్ళకి yoga has been that light which has attracted them and which has given a life to them. అండ్ అట్లా అని చెప్పి వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి డిఫరెన్స్ ఉండదా MSc యోగా ఆర్ BNYS అంటే? డెఫినెట్లీ దేర్ ఇస్ అ డిఫరెన్స్. దట్ MSc యోగా వాళ్ళు దే కాంట్ కోరిలేట్ to the medical things whatever we have studied, and yes, they cannot correlate it. And moreover they are teaching whatever they have been taught. అంటే ఇప్పుడు వాళ్ళకి యోగా ఆసన ఎట్లా చేయాలి, ప్రాణాయామ ఎట్లా చేయాలి, ఏది ఎన్నిసార్లు చేయాలి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అని చెప్పి మాత్రమే చెప్తారు. అండ్ దే విల్ బి టీచింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టు ద పేషెంట్స్.
But in contrast to that, we BNYS people can explain them what are the things going to happen, and ఒక పర్సన్కి వాళ్ళకున్న కండిషన్ని బట్టి వాళ్ళు ఎట్లాంటి ఆసన చేయాలి, ప్రాణాయామ ఏం చేయాలి, ఆర్ మెడిటేషన్స్ ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, అండ్ ఇన్ హౌ మచ్ డ్యూరేషన్స్ ఆర్ రెపిటేషన్స్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ అనేది మనం క్లియర్ కట్గా వాళ్ళ థెరప్యూటిక్ ఓరియంటెడ్గా మనం వెళ్తాము టు ట్రీట్ అన్ ఇల్నెస్. వాళ్ళైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకటే నేర్పిస్తూ ఉంటారు, మనము ఒక్కొక్క ఇండివిజువల్కి వాళ్ళకున్న కండిషన్ బట్టి మనం ట్రీట్ చేయడానికి యోగాని వాడతాము. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఇఫ్ అట్ ఆల్ పీపుల్ కెన్ సీ దట్ డిఫరెన్స్, దే విల్ బీ ప్రిఫరింగ్ BNYS పీపుల్. అదే. ఇప్పుడు దాంతోపాటు ఇంకేంటంటే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది జనరేషన్ వైజ్ ఎలా ఎలా అయితే వాళ్ళ జనరేషన్స్ పెరుగుతున్నాయో అలా అలా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది తగ్గుతూ వచ్చింది జనరేషన్స్కి. ఎలా అంటే వాళ్ళకి ఫోన్లో గేమ్ గెలవకపోతే అమ్మ మీదకి బ్యాట్ తీసుకుని వెళ్ళి చంపిన రోజులు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం. సో అలాంటి స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది ఫస్ట్? సెకండ్ ఏంటంటే న్యాచురోపతి ద్వారా ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ లేకపోతే లైఫ్ స్టైల్తో క్యూర్ చేయొచ్చా? డెఫినెట్లీ అప్ టు సమ్ ఎక్స్టెంట్. అది ఎట్లా అంటే కంప్లీట్గా చేసేయచ్చు, మార్చేయచ్చు అనే దానికంటే కొంత మనం చేంజ్ చేసుకుంటూ రావచ్చు విత్ దట్ పాజిటివ్ చేంజెస్. ఎట్లా అంటే సపోజ్ అ పర్సన్ ఈస్ దేర్, ఒక స్టూడెంటే ఉన్నాడు, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక స్టూడెంట్ ఉన్నారు, పాపం హీస్ గోయింగ్ టు స్కూల్, హీస్ ఎ స్కూల్ స్టూడెంట్. స్కూల్లో క్లాస్లో టీచర్ అనేవాళ్ళు హోంవర్క్ ఎక్కువ ఇచ్చేసి నీకు మార్క్స్ రావట్లేదని చెప్పి పద్దాకల తిట్టి, అదే మార్క్స్ ఇంట్లో చూపించినప్పుడు పేరెంట్స్ తిట్టి, అండ్ పక్కన ఫ్రెండ్స్ కూడా వీడికి మార్క్స్ రావట్లేదు, వీ డోంట్ వాంట్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ దిస్ గాయ్ అని చెప్పి అవాయిడ్ చేసి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెంటల్ టార్చర్. అండ్ ఆ పర్టిక్యులర్ ఏజ్లో దే విల్ నాట్ బీ ఏబుల్ టు కోపప్, దే డోంట్ నో హౌ టు కోపప్, ఏం చేయాలి అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో దాన్ని కోపప్ చేయడానికి వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో దట్ విల్ బీ స్టిక్ టు దెమ్ టిల్ దేర్ ఎండ్. సో ఆ టైంలో కనుక ఇఫ్ ఎట్ ఆల్ పేరెంట్స్ ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పర్సన్, ఆన్ ద స్టూడెంట్, లేదు ఇఫ్ టీచర్స్ ఆర్ అనేబుల్ టు చెక్ ఆన్ దట్ స్టూడెంట్స్, డెఫినెట్లీ చెడు వ్యసనాలకు కానీ లేదంటే సమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ టేకింగ్ దిస్ యాంగర్, ఈ యాంగర్ని తగ్గించుకోవడానికి కొంతమంది ఒకళ్ళని కొట్టడం కానీ వితౌట్ ఎనీ రీజన్ ఆర్ గొడవలు పెట్టుకోవడం ఇట్లాగా జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, వెన్ అట్లీస్ట్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ అట్లీస్ట్ టీచర్స్ if at all able to recognize such symptoms in a student and వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ లాగా, ఇట్లా కాదమ్మా నీకు ఇప్పుడు రాకపోయినా మంచి మార్క్స్ అనేవి మళ్ళీ వస్తాయి, రావడానికి నువ్వు ఇట్లా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, ఇట్లా 1 hour హాఫ్ అన్ అవర్ చదువుకుంటే లేదంటే ఈ క్వశ్చన్ చదివితే ఇట్లా అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది, మార్క్స్ వస్తాయి అన్న విధంగా ఒక పాజిటివ్ మోటివేషన్, పాజిటివ్ స్పీచ్ ఇచ్చి వాళ్ళని కన్సోల్ చేయగలిగితే డెఫినెట్లీ వీ కెన్ స్టాప్ దట్ యాంగర్ అట్ ద స్కూల్ లెవెల్. లేదా స్కూల్ లెవెల్ అయిపోయింది, నౌ వీ హ్యావ్ గ్రోన్ అప్ అండ్ జాబ్కి వెళ్ళే పర్సన్, ఒక మ్యారీడ్ పర్సన్ ఇట్లా చేస్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ యాంగర్ ఇష్యూస్ అంటే డెఫినెట్లీ వీ నీడ్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. కొన్ని బేసిక్ ఫిలాసఫీస్ అనేవి వాళ్ళకి టీచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం కానీ రామాయణంలో కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో ద ప్రిన్సిపల్స్, ద వే వీ హ్యావ్ టు లివ్, వే ఆఫ్ లైఫ్ అనేది వీ హ్యావ్ టు ప్రీచ్ దెమ్ వన్స్ అగైన్. వాళ్ళు వినుండొచ్చు, వినుండకపోవచ్చు, బట్ రిలేటింగ్ టు దట్ పర్సన్స్ లైఫ్, నీ లైఫ్లో ఇట్లా జరిగింది, రామాయణంలో కానీ భారతంలో కానీ ఇట్లా జరిగింది, ఇన్ దట్ సిచ్యువేషన్ సచ్ పర్సన్ హ్యాడ్ డిడ్ సంథింగ్ టు కోప్ అప్, సో యూ కెన్ డూ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యూ ఇట్లా అని చెప్పి మనం రిలేట్ చేసి వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఉంది. దట్ థింగ్ ఈస్ ఫస్ట్ థింగ్ ఈస్ కౌన్సిలింగ్. ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఫ్యూ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ దట్ యాంగర్ ఆర్ టు చేంజ్ ద ఫోకస్. ఆ కోపం తెప్పించే పాయింట్స్ మీద కన్నా ఆ కోపాన్ని తగ్గించే పాయింట్స్ మీద ఫోకస్ చేసే విధంగా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్, ఓంకార మెడిటేషన్ కానివ్వండి, లేదంటే మైండ్ సౌండ్ రిజోనేషన్ టెక్నిక్ MSRT కానివ్వండి, ఆర్ యూ కెన్ ఆల్సో గో ఫర్ యోగ నిద్ర. ఇట్లా చేయించడం వల్ల వాళ్ళ ఫోకస్ అనేది మారుతుంది, దేర్ యాంగర్ విల్ రెడ్యూస్. అంటే ఒకేసారి తగ్గిపోద్దా అంటేను అపాన్ అ కంటిన్యూస్ ప్రాక్టీస్ for any months or any days అనేది it depends on the person. We have to practice it daily and we will see the change within days or weeks or months. It depends on the person. Okay sir.
థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్స్ సార్. ఇది షార్ట్ వీడియో కాబట్టి ఇక్కడతో ఆపుతున్నాను సార్. మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. డెఫినెట్లీ విల్ గో ఫర్ ద సెకండ్ వన్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.